హాయ్ అన్న జై చిరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై చిరణ్ అని కామెంట్ చేసి 200% సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్య ఎలా అనిపించింది రా మచ్చా మచ్చా సాంగ్? మచ్చా మచ్చా సాంగ్ అయితే దుమ్ము దులిపిందని చెప్పాలన్న. ఎందుకంటే ఆ వెనక బ్యాక్గ్రౌండ్ చూసినావు, మన రామ్ చరణ్ డ్యాన్స్ చూసినావు, వేరే అంటే వేరే. మధ్యలో నాకు ఒకటి మంచిగా అనిపించింది అంటే వీణ స్టెప్ వేశారు, చిరంజీవి గారు వీణ స్టెప్ వేశారు. అసలు గ్లోబల్ స్టార్ అంటే గ్లోబల్ స్టారే అన్న రామ్ చరణ్ గారు. ఏమన్నా కటౌట్ అన్న, అది ఉన్నాడు అన్న బాడీ, అసలు 6 ప్యాక్స్ బాడీ. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎంతకి తగ్గలే ఆ బాడీ. డాన్స్ ని కొట్టేటోడు లేడన్న. ఎందుకంటే మనకి నాయక్ సినిమా నుండే దీవానా సాంగ్ నుండే దుమ్ము దులిపేస్తాడు. వేరే ఉందన్న, సాంగ్ కూడా బాగుంది. తమన్ గారు మస్తు కొట్టారనిపించచ్చు. అఖండ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కొట్టారన్న తమన్ గారు. సాంగ్ అన్న ఓవరాల్ గా భారీ బడ్జెట్. చిరంజీవి గారు కట్అవుట్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది మరి? అది మస్తుందన్న, బాగుంది. ఎందుకంటే చిరంజీవి గారు కదా, చాలా రోజులైంది కనపడక. ఆయన ఒక సైడ్ లో కనిపించి మళ్ళీ అది కూడా పవన్ కళ్యాణ్ అంటే కండవ నెత్తి కట్టుకున్నాడు కదా, మొత్తం మెగా ఫ్యామిలీ నా అండ ఉంది అన్నట్టు ఒక సాంగ్ లో చూపించిండు. శంకర్ గారు కూడా అసలు దుమ్ము దులిపేదన్న. సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్. అంటే సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్యా మీకు? మరి సినిమా 2000 కోట్లు 1000 కోట్లు అయితే ఖచ్చితంగా పారైద్ది అన్న. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా పెద్ద పేరు వచ్చింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి. రామ్ చరణ్ అభిమానులు కూడా చాలా వెయిటింగ్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత హిట్ కొట్టేద్దామని. సో శంకర్ గారి డైరెక్షన్ అంటే వేరే ఉంటదన్న. మనం చూసుకున్నాం కదా రోబో, ఇంతకుముందు సినిమాలు. సో కానీ ఒక భారతీయుడి వల్ల ఒక నెగిటివ్ నేమ్ వచ్చింది, కానీ ఆయన అంటే శంకర్ గారు తోప్ డైరెక్టర్ అన్న, టాప్ డైరెక్టర్ ఆయన. సో రామ్ చరణ్ అంటే ఇక ధృవ తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయనకి ఫ్లాపులు ఉండవన్న, ఎప్పుడో ఒకటి 2 ఉంటాయి. ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా. ఇందులో లుక్ ఎలా అనిపించింది మరి? లుక్ బాగుందన్న, హెయిర్ స్టైల్ కూడా మస్తుంది. ధృవ టైప్ లో ఉంది హెయిర్ స్టైల్, కానీ బాడీ వేరే ఉంది. మచ్చా మచ్చా సాంగ్ అదిరిపోయిందన్న, సూపర్ అన్న. ఎలా అనిపించింది రా మచ్చా మచ్చా సాంగ్? మామూలుగా లేదు బాసు, గేమ్ చేంజర్. అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టట్లేదు, కానీ బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడేమో ఈ సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది. చాలా అంటే చాలా. రామ్ చరణ్ ఆ హెలికాప్టర్ దిగుతుంటే అబ్బా 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 అబ్బా, అసలు ఆ ఒక్క సీన్ కే వచ్చాయి ఆ గేమ్ చేంజర్. ఆ లిరికల్ సాంగ్స్ లో ఆ హెలికాప్టర్ దిగే విధానం అబ్బా. మొత్తం కూడా ఈ సాంగ్ లో మొత్తం నాకు కనిపించింది ఏంటంటే ట్రెడిషన్స్, మన ట్రైబల్ ట్రెడిషన్స్ మొత్తం కూడా అక్కడ కనబడినాయి. ట్రైబల్ అక్కడ ఆచారాలు అలా ఉంటారు కదా, కాస్ట్యూమ్స్ వేసుకుంటారు కదా, కొన్ని కాంతారాలు చూసాం మనం. అలాగే ట్రైబల్ లుక్ అసలు ఎలా ఉందంటే అబ్బబ్బబ్బబ్బా మామూలుగా. మధ్యలో మన అన్నగారు ఒకటి ఎంటర్ అయ్యాడు పోస్టర్ రూపంలో. అన్నగారు నమస్కారం, మనోడికి మంచి హిట్ పడాలి. ఈ గేమ్ చేంజర్ తో మొత్తం శంకర్ జీవితం మారిపోవాలి, మనోడి జీవితం మారిపోవాలి ఖచ్చితంగా. అయితే లిరికల్ సాంగ్ మట్టికి అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు దాకా కూడా ఆ ప్రోమో చూసి ఏదో అనుకున్నాం, కానీ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసి మాకు అందరికి కనువిప్పు చేశారు. ఒక్కసారి చూసిన తర్వాత తమ్మన్నా అబ్బా అబ్బా ఏం మ్యూజిక్ ఇచ్చాడబ్బా. సో బీజిఎం చూస్తున్నా, బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా, నాకు తెలిసి ఈ సాంగ్ సినిమాకి హైలైట్ ఆఫ్ ది సాంగ్ అవుద్ది. చాలా అంటే చాలా బాగుంది. అంటే తమన్కి వాళ్ళ మదర్ ఫుల్ మీల్స్ పెట్టినట్టే? ఖచ్చితంగా ఫుల్ మీల్స్ అంటే బిర్యానీ తిన్నట్టే, మామూలుగా లేదు. ఇప్పుడు మనం మండి బిర్యానీ తింటే ఎంత ఆనందపడతాం. ఈ సాంగ్ రారా మచ్చా మచ్చా అనే లిరిక్ ని ఆయన అక్కడ ప్రజెంట్ చేయడం, అక్కడ చూపించడం, వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా మైసూర్ ప్యాలెస్ లాగా ఉంది నాకు తెలిసి. ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం ఆ ట్రైబల్ ట్రెడిషన్స్ మెయిన్ కాన్సెప్ట్ ఈ సాంగ్ కి. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, మన అజిత్ గా ఎవరో సంగీతం పాడిన ఆయనకి దండం పెట్టాలి. సూపర్ అసలు, బాగా పాడాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ అన్న అంటే నేను కూడా నీలాంటి వాడిని, నేను కూడా నీలాగానే ఉంటానే లిరిక్స్ ఉంది కదా, అది ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. నేను కూడా నీలాంటి వాడిని అంటే నేను మీతో పాటు సమానమే, నాకేం కొమ్ములు రాలేదు. ఇంకా ఈ సినిమాతో మీ అందరికి కూడా మంచి సినిమా అవుట్పుట్ అయితే తీసుకొస్తానని చాలా క్లియర్ గా అయితే చెప్పాడు ఆయన. ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ కొడతదబ్బా, గట్టిగా కొడతది. అందరూ కాలు ఎగరేసుకునేలా కొడతది నాకు తెలిసి. మనం కొన్ని డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొన్నాం, కానీ ఈ సినిమాతో శంకర్ అన్న డిసప్పాయింట్మెంట్ చేయడని నేనైతే బలంగా నమ్ముతాను. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఆ క్లాస్ లుక్ లో మాస్ డాన్స్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు అసలు. క్లాస్ లుక్, మాస్ డాన్స్, ఆ హెలికాప్టర్ నుంచి దిగుడు, ఆ వెనకాల ట్రెడిషన్స్ తో ఫైట్స్, అదే సారీ డాన్స్, అదంతా కూడా అల్టిమేట్. ఆ లొకేషన్స్ నాకు బాగా నచ్చింది. ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ సెటప్ బాగుంది, చాలా బాగుంది. బ్రో ఎలా అనిపించింది రామ్ చరణ్ అన్న దేవుడి సాంగ్? కిరాకు ఉంది భయ్యా. తమన్నా అన్న నుంచి నేను కోరుకున్నది ఇది. ఎక్కడ దాసావన్నా తమన్నా ఇలాంటిది. అదే విధంగా డిసెంబర్ లో మరి మా మామ ఎవరనుకుంటున్నారు,
శంకర్ మావా మాకు డిసెంబర్ వరకు ఎందుకు పెట్టావు మావా, సరే అయినప్పటికీ కూడా డిసెంబర్ వరకు అయితే మేమందరం కూడా వెయిట్ చేస్తాం. సో అసలు రామ్ చరణ్ అన్న లుక్ చూస్తే కానివ్వండి, అదే విధంగా హెలికాప్టర్ లో నుంచి వస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ అండ్ బిలీవబుల్ భయ. ఇంకా మాటలు కూడా రావట్లేదు. ఈ పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఈ మూవీస్ ని మనందరం ఒక తెలుగోడుగా గర్విద్దాం అనమాట. ఇలాంటి మూవీస్ ఇంకొకటి ఉంది, రా మచ్చా మచ్చా రా, రా మచ్చా మచ్చా రా, కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాడిని నేనేనా, కాలర్ ఎగరేస్తే నీలాంటి వాడిని నేనేలే. సూపర్ అల్టిమేట్ ఉన్నాయి అనమాట. లిరిక్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, ఇంకా వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంకొకటి బాస్ ఫోటో ఒకటి వచ్చింది, కట్ ఒకటి చూస్తుంటే పైనుంచి అసలు గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట చూస్తున్నంతసేపు కూడా. అరే వా, వీణా స్టెప్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అనమాట. ఒక యూనిక్ గా ఉంది, చాలా అంటే డీసెంట్ గా ఒక ఫ్యాన్స్ కోరుకున్నది ఇలాంటిది అనమాట. ఇలాంటి మ్యూజిక్, ఇలాంటి లిరిక్స్, ఇలాంటివి అని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా అన్న కోసం అయితే వెయిటింగ్. ఆ 70mm లో చూడాలని థ్రిల్ అవుతున్నాను, ఎప్పుడెప్పుడు వస్తుందని. డిసెంబర్ కోసం అయితే నేను ఖచ్చితంగా నిద్రాహారాలు కూడా మానుకుని అయితే నేనైతే దీక్ష చేస్తాను అనమాట. అన్న సినిమా హిట్ అవ్వాలని నేను తిరుపతికి మొక్కుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఎన్ని వచ్చినా సరే రామ్ చరణ్ అన్న వేరే లెవెల్ అనమాట. ఎవరు వచ్చినా ఏది వచ్చినా సరే ఓకే, నేను చెప్తున్నాను కదా. సో అన్న కోసం అయితే ఇంకెంత అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. మా గుండెల్లో మా దేవుడు ఎవరు అనుకుంటున్నారు, మెగాస్టార్. సో ఆ గుండెలో ఉండేది మా రామ్ చరణ్, గ్లోబల్ స్టార్. ఓకేనా, మా రామ్ చరణ్ భయ్య. ఖచ్చితంగా అయితే మూవీ అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా శంకర్ మామ గురించి చెప్పవసరం లేదు, తెలుసు కదా ఆయన గురించి. ఇంకా సో భారతీయుడు అందరికి నచ్చినటువంటి స్టోరీ. సో ఎక్కినోడికి అర్థమయ్యేవాడికి అర్థం అవుతుంది, ఫ్లాప్ అనడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ సినిమాతో మళ్ళీ ఒక రోబో రేంజ్ లో చూడబోతున్నారు అనమాట. దానికి మించి దాని అమ్మ బాబు మించి అట్లా ఉంటది అనమాట. అది నేను చెబుతున్నా. సో థ్యాంక్ యూ.